Hello guys, welcome to Talkies Today channel. హలో గాయస్, వెల్కమ్ బ్యాక్ టు టాకీస్ టుడే ఛానల్. మాస్ కథాస్ విశ్వక్సేన్ హీరోగా, అట్లాగే అనుదీప్ కేవి డైరెక్షన్లో రీసెంట్గా వచ్చిన క్రేజీ కాంబినేషన్ మూవీ ఫంకీ. పిచ్చి పిచ్చి వన్ లైనర్స్ అట్లాగే సిల్లీ కామెడీతో ప్రేక్షకులు నవ్వించడానికి ఈ వీక్ మన ముందుకు వచ్చింది. మరి ఈ సినిమా నిజంగా ఫంకీగా ఉందా లేదా కేవలం సిల్లీగా ఉందా అనేది కంప్లీట్ డీటెయిల్స్ మన స్టైల్లో ఈ వీడియోలో డిస్కస్ చేద్దాం. సో వీడియోలోకి వెళ్ళే ముందు మీరు మన ఛానల్ని ఫస్ట్ టైం చూస్తున్నట్టయితే ఒక లైక్ చేయండి, ఒక కామెంట్ చేయండి, అలాగే మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. చాలామంది మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోకుండానే వీడియోస్ చూస్తున్నారు గైస్. మీరు సబ్స్క్రైబ్ చేసుకుని చూడడం వల్ల ఛానల్కి ఎంత ఎంకరేజ్మెంట్గా ఉంటుంది. సో సబ్స్క్రైబ్ చేసుకుని వీడియోస్ చూడండి. ఇంకా లేట్ చేయకుండా వీడియోలోకి వెళ్ళిపోదాం. లెట్స్ గెట్ స్టార్టెడ్. ఇక ఈ సినిమా కథ విషయానికి వస్తే, మన హీరో కోమల్ ఒక అప్కమింగ్ డైరెక్టర్. తను తీయబోయే మొదటి సినిమా పేరు ఫంకీ. బడ్జెట్ 4 కోట్లు అని చెప్పి ఆ సినిమాని ఏకంగా 40 కోట్లకు తీసుకెళ్తాడు. ఆ టెన్షన్తో పాపం ప్రొడ్యూసర్కి స్ట్రోక్ వచ్చేస్తుంది. అప్పుడు సీన్లోకి వస్తుంది ప్రొడ్యూసర్ కూతురు చిత్ర. మిగిలిన బ్యాలెన్స్ షూటింగ్ని కేవలం 1 కోటి రూపాయల్లోనే పూర్తి చేయాలని కోమల్కి టార్గెట్ పెట్టేస్తుంది. మరి ఆ అతి తక్కువ బడ్జెట్లో కోమల్ ఈ సినిమాని ఎలా పూర్తి చేస్తాడు? వీరిద్దరి మధ్యలో ఈ ప్రాసెస్లో జరిగిన డ్రామా ఏంటి? ఫైనల్గా ఆ సినిమా రిలీజ్ అయిందా లేదా అనేది ఈ సినిమా యొక్క మెయిన్ స్టోరీ. ఈ సినిమా పాజిటివ్ పాయింట్స్ ఏంటో ఇప్పుడు చూద్దాం. డైరెక్టర్ అనుదీప్ కేవి స్టైల్ మార్క్ వన్ లైనర్స్ అట్లాగే సిల్లీ కామెడీ పంచులు అక్కడక్కడ ప్రాపర్గా కొన్ని వర్కౌట్ అయినాయి. ఇక విశ్వక్సేన్ తన ఎనర్జీతో, తన బాడీ లాంగ్వేజ్తో సినిమాని తన భుజాన వేసుకున్నాడు. ముఖ్యంగా కామెడీ సీన్స్లో తన వేరియేషన్స్ ఓకే అనిపిస్తాయి. ఇక హీరోయిన్ కాయిదు లోహర్ తన లుక్స్ పరంగా, స్క్రీన్ ప్రెజెన్స్ పరంగా బాగుంది. హీరోతో తన కెమిస్ట్రీ కూడా ప్రాపర్గా వర్కౌట్ అయింది. ఇక సపోర్టింగ్ క్యాస్ట్ సీనియర్ నరేష్, సంపత్ వాళ్ళ అనుభవంతో కొన్ని సీన్స్ని ఓకేగా అనిపించేలా చేశారు. ఈ సినిమా మైనస్ పాయింట్స్ ఏంటో ఇప్పుడు చూద్దాం. ఈ సినిమా కథ ఒక రెగ్యులర్ స్టోరీ. కథలో ఎలాంటి కొత్తదనం లేదు. చాలా రొటీన్ అండ్ రెగ్యులర్ ఫార్మాట్లో వెళ్తూ ఉంటుంది. అంతేకాకుండా ఈ సినిమాకి ఇంకొక బిగ్గెస్ట్ మైనస్ స్క్రీన్ ప్లే. అనుదీప్ కామెడీ రాసుకున్నంత బాగా స్క్రీన్ ప్లే మీద కాన్సన్ట్రేట్ చేయలేదనిపిస్తుంది. సీన్స్ వస్తుంటాయి, పోతుంటాయి, కానీ ఎక్కడ ఎమోషన్ కానీ, తర్వాత ఏమవుతుందో అన్న ఇంట్రెస్ట్ కానీ ఎక్కడా రాదు. ఇక సెకండ్ హాఫ్లో కొన్ని సీన్స్ అయితే బాగా సాగదీసేసినట్టు అనిపిస్తాయి. క్లైమాక్స్ కూడా చాలా సింపుల్గా ముగించేశారా అన్నట్టుగా ఉంటుంది. ఇక హీరో పాత్రకి మిగతా పాత్రలకి మధ్యలో ప్రాపర్ డెవలప్మెంట్, కన్వర్జేషన్ సీన్స్ లేకపోవడం చాలా పెద్ద మైనస్ అనిపిస్తుంది. సినిమాలో పర్ఫార్మెన్సెస్ విషయానికి వస్తే, విశ్వక్సేన్ మాస్కా దాస్ తన రెగ్యులర్ మాస్ ఇమేజ్ని కూడా పక్కన పెట్టి ఇందులో కొంచెం డిఫరెంట్గా ట్రై చేశాడు. అనుదీప్ స్టైల్లో వన్ లైనర్స్ అట్లాగే సిల్లీ కామెడీ చేయడంలో విశ్వక్సేన్ కొంచెం ఓకేగా అనిపించాడు. ప్రాపర్గా సూట్ అవ్వలేదనిపించింది, కానీ న్యాయం చేయడానికి ప్రాపర్గా ట్రై చేశాడు. ఇక హీరోయిన్ కాయిదు లోహర్ విషయానికి వస్తే, ఈ సినిమాకి మేజర్ హైలైట్ ఈ హీరోయినే అని చెప్పచ్చు. తన లుక్స్ కానీ, స్క్రీన్ ప్రెజెన్స్ కానీ ప్రేక్షకులకు ఆకట్టుకుంటుంది. డబ్బింగ్ అలాగే నటనలో కూడా మంచి కాన్ఫిడెన్స్ చూపించింది. ఇక సీనియర్ యాక్టర్ నరేష్ తన అనుభవంతో ప్రొడ్యూసర్ పాత్రలో ఈ సినిమాలో ఒక క్యారెక్టర్ చేశారు, జీవించేశారని చెప్పచ్చు. హీరో పెట్టే టెన్షన్కి స్ట్రోక్ వచ్చే సీన్స్ కానీ, అలాగే హీరోతో పడే ఇబ్బందులు కానీ బాగా నవ్విస్తాయి. ఈ సినిమా టెక్నికల్ డిపార్ట్మెంట్ చూసుకున్నట్టయితే, ఈ సినిమాకి అందించిన సినిమాటోగ్రఫీ బాగుంది. విజువల్స్ అనేవి రిచ్గా ఉన్నాయి. ప్రతి ఫ్రేమ్ని కలర్ఫుల్గా చూపించారు. ఇక ఈ ఎడిటింగ్ కొంచెం బెటర్గా ఉండుంటే బాగుండేది అనే ఫీలింగ్ అయితే వచ్చింది. చాలా లాయక్ సీన్స్ ఉన్నాయి సినిమాలో, అవన్నీ ట్రిమ్ చేసి ఉంటే బాగుండేది. ఇక మ్యూజిక్ పరంగా సాంగ్స్ జస్ట్ ఓకేగా ఉన్నాయి. బ్యాక్గ్రౌండ్ స్కోర్ పర్వాలేదు అనిపిస్తుంది. డైరెక్టర్ అనుదీప్ కేవి తన కామెడీ టేకింగ్తో కొన్ని చోట్ల ఓకే అనిపించాడు, కానీ ఓవరాల్గా ఒక గ్రిప్పింగ్ సినిమాని తీయడంలో తడబడ్డారని చెప్పచ్చు. ఇంకా ఓవరాల్గా చూసుకున్నట్టయితే ఈ ఫంకీ ఒక సిల్లీ ఫన్ డ్రామా అని చెప్పచ్చు. మీరు కనుక లాజిక్స్ వెతకకుండా అనుదీప్ గారి మార్క్ లైన్స్ అట్లాగే పిచ్చి కామెడీ ఇష్టపడేవారైతే టైం పాస్ కోసం ఇంకేవి సినిమాలు లేకపోతే ఈ సినిమాను ఒక డీసెంట్ వాచ్గా చూడొచ్చు. కానీ గ్రిప్పింగ్ స్టోరీ, ఎమోషన్స్ ఇలాంటివన్నీ కోరుకుంటే మాత్రం నిరాశపడతారు. సో ఈ మూవీకి మన టాకీస్ టుడే ఛానల్ వాళ్ళు ఇస్తున్న రివ్యూ రేటింగ్ 2.25/5. ఇది నా ఒపీనియన్ మాత్రమే. ఈ సినిమాని మీరు ఆల్రెడీ చూసినట్టయితే ఈ సినిమా మీకు ఎలా అనిపించింది అనేది కింద కామెంట్ సెక్షన్లో మెన్షన్ చేయండి. ఇంకెవరైనా మన ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోకపోతే ఇప్పుడే సబ్స్క్రైబ్ చేసుకోండి. వీలైతే పక్కన ఉన్న బెల్ బటన్ కూడా ప్రెస్ చేసి పెట్టుకోండి. ఇది వాళ్ళ వీడియో గైస్. మళ్ళీ ఒక మంచి వీడియోతో మీ ముందుకు వస్తాను. థ్యాంక్స్ ఫర్ వాచింగ్. జై హింద్.